కొన్ని నెలల క్రితం వరకు సాదాసీదా రైల్వే స్టేషన్గా కనిపిస్తున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ అనేటువంటిది మంగళగిరి రైల్వే స్టేషన్. కానీ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమృత్ భారత్ స్కీమ్ కింద దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్కి అన్ని హంగులు సమకూర్చారు. ఇక ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో ఇది ఉంది ఇది లేదనేటువంటి పరిస్థితి కనిపించడం, అన్ని రకాల అవసరాలు ప్రయాణికులకు ఏదైతే అవసరం అవుతుందో లిఫ్ట్ కావచ్చు, అదేవిధంగా కంపార్ట్మెంట్ యాక్షన్ కావచ్చు, లేదంటే ప్లాట్ఫామ్ కావచ్చు, ఇట్లా అన్ని హంగులు ఏర్పాటు చేశారు. దీంతోనే మంగళగిరి ప్రాంత ప్రజానికమే కదా, రాజధాని ప్రాంతాన్ని నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు, సాధారణ ప్రజలు అందరూ ఈ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు చేపట్టడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక గుంటూరు, విజయవాడ మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్గా అది గుర్తింపు పొందింది. ఈ రైల్వే స్టేషన్కి రోజు సరాసరి 32 రైళ్లు హాల్టింగ్ ఉంది. మంగళగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల యొక్క మౌలిక సదుపాయాలకు మాత్రం పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. కారణం, ఈ రైల్వే స్టేషన్కి పాడవర వైపున ప్రయాణికుల సౌకర్యం కోసం బుకింగ్ కౌంటరు, అదేవిధంగా ప్లాట్ఫామ్ పొడిగింపు, భద్రతాపరమైనటువంటి చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, వెయిటింగ్ హాలు, లిఫ్ట్ సౌకర్యం, ఇట్లా అన్ని సమస్తం ప్రయాణికులకు ఏవి కావాలో అవి మాత్రం రైల్వే శాఖ అధికారులు సమకూర్చారు. ఇదే సమయంలో మంగళగిరి ప్రాంత ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి భోగిల వద్ద సైన్ బోర్డులు, ఇది చాలా కీలకం అని చెప్పుకోవాలి. వాస్తవానికి మంగళగిరి రైల్వే స్టేషన్లో రోజుకు సరాసరి 32 రైళ్లు ఆగుతున్నప్పటికీ మరి ముఖ్యంగా ఎక్స్ప్రెస్ రైలు రిజర్వేషన్ కౌంటర్కి సంబంధించినటువంటి దానిలో సైన్ బోర్డు లేకపోవడం వల్ల ఇప్పటివరకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో కీలకమైనటువంటి ఉద్యోగస్తుల కోసం ఇంటర్సిటీ లాంటి ఎక్స్ప్రెస్లు వచ్చినప్పుడు రిజర్వేషన్ కౌంటర్ అనేటువంటిది కొన్నిలోపే ఈ రైలు అనేటువంటి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటీవల కాలంలోనే ఈ రైల్వే స్టేషన్లో ఈ సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం పట్ల ఈ ప్రాంత ప్రయాణికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి 1, 2, 3, 4 కంపార్ట్మెంట్లలో 2, 3 కంపార్ట్మెంట్లను కూడా ఎక్స్టెండ్ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అన్ని హంగులతో ముస్తాబైనటువంటి ఈ రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభోత్సవానికి మాత్రం రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు.